హలో, హాయ్ అండి. ఇది మా ఇంట్లో చేసిన పాయ, అంటే గోట్కా లెగ్స్. ఇది వచ్చేసి మా మరదలు ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫిష్ కర్రీ. ఇది వచ్చేసి మా అమ్మాయి దగ్గర పెద్ద అమ్మాయి మటన్ ఫ్రై పంపించిందండి, పక్కనే ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే, ఇంత మంచి వంటలు ఉన్నా కానీ మనసు కంట్రోల్ పెట్టుకొని మనం ఏం తింటే మన ఆరోగ్యం బెస్ట్ అనేది. నేను తినే ఫుడ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అండి, మధ్యాహ్నము ఇది సలాత్, ఇది రాత్రి మిగిలిన సద్యాన్నం అండి. బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ సద్యాన్నం, ఇది సద్యాన్నము సలాత్ చాలా తృప్తిగా హాయిగా తింటానండి. ఎంత హాయిగా తింటానంటే దానికన్నిటికన్నా డబల్ ఎనర్జీ ఇస్తాయి ఇవి. కానీ అవి ఓన్లీ నోటికి రుచి, ఇది ఆరోగ్యానికి మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి వీలైతే. సద్యాన్నము ఇది మస్తు మజా వస్తుందండి, సూపర్. ఇంటర్ లంచ్ సపోటా, గ్రేప్స్, బత్తాయి और వాటర్ మిలన్. లాస్ట్లో ఫైనల్లో ఇది ఖర్జూరం और డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది ఒక్కటి చాలండి టోటల్ ఎనర్జీ కోసం. ఉల్లిపాయ తింటుంటే మటన్ ముక్క మారుందండి. అంత వీలైతే అంత. మామూలు సాల్ట్ వాడను, ఇది రాక్ సాల్టే వాడతాను. కేజీ 130 140 ఉంది. దీనివల్ల ఐరన్ మాత్రం తక్కువ ఉంటుంది. మనకు కావాల్సిన అన్ని పోషకాలు పచ్చళ్ళు దొరుకుతాయి. ఎంత వీలైతే అంత ముందు సలాద్ కంప్లీట్ చేయాలండి. తృప్తిగా తినడం అంటే మన మనసుకు నచ్చాలండి ఏముంటాయినా. కొద్ది రోజు డ్యూటీలో ఇవన్నీ కంపల్సరీ తీసుకెళ్తాం, అక్కడ తింటాం. కానీ రోజు సండే కాబట్టి ఇంట్లోనే ఉందాం. అందువల్ల మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. టూ మిల్స్ అండి. ఇది ప్లేట్ 1, ఇది ప్లేట్ 2. ప్లేట్ 1లో మన వెయిట్ 80 కేజీలు ఉంటే 10 కేజీస్కు 50 గ్రామ్స్ చొప్పున అట్లీస్ట్ 400 గ్రాములు వెజిటేబుల్స్ తినాలి. అంత లేకున్నా కనీసం 300 తినే ట్రై చేస్తాను నేను. ఆ తర్వాత 7 గంటలు తింటాను. దీనివల్ల కడుపు నిండిపోవడము, ఇంకా తినలా కూడా అట్టు ఉండదు. తిన్న తర్వాత ఇంకా ఎక్కువ బాగా ఆకలిస్తుంది. ఈ టమాటాలు నా టేస్ట్ గార్డెన్ అండి, ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్. ఎలా ఉంటాయంటే నిమ్మకాయ తిన్నట్టుంటే అంత పులుకుంటాయి. పూర్తిగా సలాద్ కంప్లీట్ చేశాను. కొద్దిగా ఉసిరి ఉంటే చాలా బాగుంటుందండి. ఎక్కడో ఉంది మా మిస్సెస్ పెట్టింది, కనపడలే. డ్రై ఉసిరి ఉంది, వేరే లెవెల్ అది తింటే ఇంకా చల్లగా టేస్ట్ వేరే అండి, సూపర్ ఉందండి. ఓకే, నా మరి ఆరోగ్యం ఉండాలంటే నన్ను ఫాలో అవ్వండి. మోస్ట్లీ కెమెరా ముందర ఒకటి, కెమెరా తర్వాత ఒకటి అట్లా ఉండవండి. 90% నేను అబద్ధం చెప్పను. ఏదైనా కానీ ట్రై చేస్తా 100% నిజం చెప్పడానికి. మీకు చూపించి తర్వాత అది తింటాడు అలా ఉండవు. మా మిస్సెస్ ఎంతో ఫోర్స్ చేస్తే కానీ రేపు చూద్దామంట, అంతవరకే. తినాలనుకుంటే మార్నింగ్ తినేస్తాను. అది తింటే ఇప్పుడే పడుకొని బాగా ఆర్గన్స్ స్లీపింగ్ మూడ్లో వెళ్ళిపోతాను నాన్ వెజ్ తింటూనే.
హ్యాపీగా నిద్రపోవాలనిపిస్తుంది. ఇది తిన్నాం అనుకోండి, ఇప్పుడు వర్క్ చేయాలనిపిస్తుంది. వితిన్ 15 మినిట్స్లో మొత్తం డైజెషన్ అయిపోతుంది. మన గ్లూకోజ్లుగా మన శరీరానికి ఎనర్జీ లెవెల్ ఇస్తుంది. ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఎంత వీలైతే అంత ఇప్పుడు ఏ వర్క్ చేయడానికి బాడీ సహకరిస్తుంది. మిక్స్ ఒక్కోటి ఒక్కో విధంగా ఒక ఫ్లేవర్ టేస్ట్ అండి. ఆ టేస్టే వేరండి. ఇవి కూడా పళ్ళలో న్యాచురల్గా ఎవరో చెట్టుకుంటూ తెచ్చారండి. నేను సాధ్యంగా మార్కెట్లో మందు పెట్టినట్టు తీసుకొని స్ప్రే అని ఏదో పెట్టి మాగు పెడతారు. అలాంటి 90% అవాయిడ్ చేస్తాను. ఇక్కడ వీలైతే విలేజ్లు వెళ్ళి నేనే చెట్టుకు తెంపుకొని 10 రూపాయలు ఎక్కువనే ఇచ్చి తీసుకొని వస్తాను. ఈ గ్రాస్ కూడా కెమికల్తో మాగుతుంది, కానీ ఇది వీలు కాదు కాబట్టి తినవలసి వస్తుంది. మనం తెచ్చుకోలేము, ఎక్కడో పడుతుంది, ఎక్కడికో వస్తుంది ట్రాన్స్పోర్ట్లో. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా తెలుపుతాను నేను. ఎందుకంటే మా మిస్సెస్ చేసింది, నేను కూడా దగ్గరున్నా. ఆమె అయితే ఇంకా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకోసం.